వీళ్ళు ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో నిజంగానే బ్యాంక్ రుణాలు ఇచ్చుంటే వివరాలు ఇవ్వాలి కదా మీరు. ఏ బ్యాంకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఏ జిల్లాలో ఏ గ్రామాల్లో ఈ లబ్ధిదారులకి మీరు గుర్తించి వీళ్ళకి అందించారు. ఒక స్కీము ద్వారా ఒక లబ్ధిదారులు మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మీరు అతను కొనుగోలు చేసే ఈ పాడి పశువుని జియో ట్యాగింగ్ చేస్తారు. స్థానికంగా ఉన్న అధికారి ఆ స్కీమ్ గ్రౌండ్ అయిందని సర్టిఫికెట్ ఇస్తాడు. బ్యాంకర్లు దానికి రుణాలు ఇస్తారు. లబ్ధిదారులకు అందిన ఈ 18,750 రూపాయలు ఏదైతే ప్రభుత్వం డైరెక్ట్గా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో వేసామని చెప్తున్నారు, వాళ్ళు కూడా స్పందించి మా గ్రామాల్లో పాడి పశువులు ఉన్నాయని చెప్పి చూపించగలుగుతారు. కానీ అది ఎక్కడా లేదు ఈ రోజున. మరొక్కసారి జనసేన పార్టీ నుంచి మేము చేసిన ఆరోపణకి 100% మేము కట్టుబడి ఉన్నాం. మీరు కొనుగోలు చేశాం అని చెప్పే 3,94,000 పాడి పశువులు ఈరోజు వాస్తవంగా 8,000. ఆ 8,000 కాకుండా మిగతా పాడి పశువుల గురించి మీరు ఏ గ్రామాల్లో ఏ మండలాల్లో ఎక్కడ మీరు అందించారో చెప్తే క్షేత్రస్థాయి పర్యటనకి ఖచ్చితంగా మేము కూడా సిద్ధం. ప్రభుత్వం దీనికి నిజాయితీగా ముందడుగు వేయాలి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం బహుశా పాపం మన ముఖ్యమంత్రి గారు తెలియదేమో. అంటే ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగిపోయిందని ఆయన అంత సీరియస్గా తీసుకోలేదేమో. ఎందుకంటే ఈ స్కీమ్ గ్రౌండ్ అయింది సెర్ప్ ద్వారా. మరి దానికి ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు, ఇంతమంది అధికార యంత్రాంగం, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆసక్తికరమైన విషయం కొత్తగా ఏం బయటకు వచ్చిందంటే, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకులందరూ కూడా సీనియర్ అధికారులు వచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ఆర్థిక మంత్రి సమక్షంలో ప్రభుత్వ పథకాల గురించి, లబ్ధిదారుల గురించి వాళ్ళు సమీక్షించుకుని రాబోయే రోజుల్లో పంట రుణాలు ఎన్ని ఇవ్వాలి, ఇటువంటి చిన్న చిన్న రుణాలు ఎట్లా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు సమీక్షిస్తారు. అందులో ఆసక్తికరమైన విషయం ఏం బయటపడిందంటే, ఈ పాడి పశువుల్ని రీసైక్లింగ్ చేశారు. ఒక లబ్ధిదారుడు పేరుతో కొనుగోలు చేసిన ఈ పాడి పశువుని 10 మందికి పైగా కొన్నట్టు చూపించారు. అందుకు మేము సహకారం నిరాకరిస్తున్నాం అని బ్యాంకర్లు చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఇంకా రుణాలు దీని గురించి ఇవ్వం, కోఆపరేట్ చేయం అని చెప్పారు. ఈ బ్యాంకర్లు కోఆపరేట్ చేయడం లేదని కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? ప్రభుత్వంలో ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారులు. ఎందుకంటే ఏ లెక్కన ఏ బ్యాంక్ అయినా సరే ఇంత భారీ స్థాయిలో రుణాలు ఇస్తే దానికి ఒక లెక్క ఉంటుంది. గ్రామాల వారీగా డేటా ఉంటుంది మనకి. ఈ ముఖ్యమంత్రి అద్భుతంగా నిర్మాణం చేసిన గ్రామ సచివాలయాలు, ప్రతి 50 ఇళ్ళకి పెట్టిన ఒక వాలంటీరు, దీనిపైన ముఖ్యమంత్రే తలుచుకుంటే, నిజాయితీ ఉంటే ఎంక్వైరీ చేస్తే 2 రోజుల్లోనే ఆయనకి సమాచారం అందుతుంది ఏ స్థాయిలో కొనుగోలు జరిగింది, నిజంగానే పాడి పశువులు ఉన్నాయా లేవా అని. వీటన్నిటికన్నా ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, నవంబర్ 6వ తారీఖున 2020లో మీరు ప్రకటించినప్పుడు అంతిమ లక్ష్యం 22 లక్షల పాలు లీటర్లు రోజుకి సేకరించడానికి ఈ పథకం రూపొందించామని ఆ రోజు చెప్పారు. 22 లక్షల లీటర్లు. మరి ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలిగింది? మీరు నిజంగానే 3,94,000 పాడి పశువులు కొనుంటే ఈ రోజున ఎందుకు కేవలం 2,70,000 లీటర్లు ప్రభుత్వం పాల సేకరణ చేయగలుగుతోంది? మీరన్న లెక్క ఏంటి? మరి ఎక్కడికి పోయినా ఈ 15,76,000 పాలు లీటర్లు? ఇక్కడే బయటపడిపోతుంది వాస్తవాలేంటో అవాస్తవాలేంటో, ఎంత పెద్ద స్కామ్ జరిగిందో ఇక్కడే తెలుస్తుంది.
మీరు కొనుగోలు చేశామని చెప్పే 3,94,000 పశువులు నిజంగానే ఉండుంటే ఈ పాటికి పాల ఉత్పత్తి 15,76,000 లీటర్లు ఉండేది.